షీలా. ఆమె పేరు వినే ఉంటారు మీరు. ఒకప్పుడు ఒక ఊపు ఊపిన హీరోయిన్. ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేసింది. ఇప్పుడు తన కూతురు సినిమా రిలీజ్ అవుతోంది. అంటే తను కూడా హీరోయిన్ అయ్యింది. ఇదే మొదటి సినిమా. సినిమా రిలీజ్కి 2 రోజుల ముందుగా కనీవినియర్గన్ రీతిలో ఒక పెద్ద ఫంక్షన్ చేసింది. అదెలా అంటే తన కూతురి ఫంక్షన్ ఇండస్ట్రీలో అందరికీ గుర్తుండిపోయేలా తన కూతురి సినిమా ఫంక్షన్ చేసింది. మమ్మీ మమ్మీ మీ హారం. అవును, నీ నెక్లెస్ ఏది? సెక్యూరిటీ. చాలా ఎంజాయ్ చేశారు. కానీ తరువాత జరిగిన విషయం తెలుసుకుని మాకే చెమటలు పట్టాయి. మా అందరికీ మతిపోయినట్టయింది. ఉన్నపళంగా ఒక శవం ఎదురయ్యేసరికి అది భూమిలో పాతిపెట్టుంది. వీళ్లలోనే ఎవరో చంపి పాతిపెట్టారు 20 ఏళ్ల క్రితం. ఎంజాయ్ ద పార్టీ. కమ్ ఆన్, cheer up. ఈరోజు మాకు చాలా మంచి రోజు. ఎందుకంటే మా అమ్మాయి తొలిసారిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టబోతోంది. ఇంతకు మించి ఆనందం మాకింకేముంటుంది చెప్పండి? వీరి గురించి ఏమో కానీ నేను చాలా గొప్ప నటిగా పేరు పొందాను. నా సినిమాల లిస్ట్. ఏంటి మళ్ళీ మొదలు పెట్టావా? ఇది మన అమ్మాయి ఫంక్షన్, నీది కాదు. అబ్బో, మా వాళ్ళు పార్టీ బాగానే అరేంజ్ చేశారు. కానీ నన్ను పార్టీకి పిలిచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? ఎవరూ కనిపించట్లేదు. ఇక్కడ చూస్తే యాక్టర్సు, జర్నలిస్టులు, మోడల్స్ కనిపిస్తున్నారు. సరే, కాసేపు చూద్దాం. బేరర్, పల్లవి, అతనెవరు? మనకు తెలిసిన వారేనా? లేదు మేడం, నేనెప్పుడూ చూడలేదు. కాస్త వెళ్ళి కనుక్కో. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పార్టీ బ్రహ్మాండంగా ఉంది. మా పార్టీ కదా సార్. మీ పార్టీనా? సారీ, నేను మా పార్టీ అనుకున్నా. అరే, నేనేదో సరదాగా అన్నా, మీరేమనుకోకండి. కెన్ ఐ సీ యువర్ ఇన్విటేషన్ కార్డ్ ప్లీజ్? షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. రాంగ్ ఇన్విటేషన్ మేడం. అమ్మా, బంగారు తల్లి, కేక్ కట్ చేద్దామా? ఏమండి, రామ్మా. మీరు కూడా. అరే, ఏం జరుగుతుంది అక్కడ? అరే, ఏంటా బెలూన్స్ ఎలా పడిపోతున్నాయి? ఎక్స్క్యూజ్ మీ, ఈ పార్టీకి డెకరేషన్ ఎవరు చేశారు? ఈ బెలూన్స్ ఎందుకు ఇలా పడిపోతున్నాయి? మేనేజర్, ఎవరు లేరా ఇక్కడ? మేనేజర్, మేనేజర్, మేనేజర్! ఏంటిదంతా? ఈ బెలూన్స్ ఎందుకు పడిపోతున్నాయి? పార్టీలో ఎంత డిస్టర్బెన్స్ గా ఉంటుంది. నేను చూస్తాను మేడం. ఎవరా మీరు? అరే, పవర్ కట్ అయిపోయిందేంటి? ఇప్పుడు పవర్ పోయిందేంటి? ఈ కరెంట్కి ఏమైంది? మేనేజర్, ఏంటిదంతా? చెప్పండి మేడం. మమ్మీ మమ్మీ మీ హారం. అవును, నీ నెక్లెస్ ఏది? సెక్యూరిటీ, సెక్యూరిటీ. సెక్యూరిటీ. ఆ గేట్లు మూసేయండి, వెళ్ళండి. చూడండి, దయచేసి అందరూ ఇక్కడే ఉండండి. ఎవరు కదలదు ఇక్కడి నుంచి. అందరినీ చెక్ చేయండి. నేను ఇక్కడికి వచ్చి తప్పు చేసినట్టున్నాను. ఫ్రెండ్స్ పిలిచారని వచ్చాను. ఈ విషయం ఎస్పీ గారికి తెలిస్తే నానా చివాట్లు పెడతాను. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఏంటయ్యా, ఏంటి? వదలండి, లోపలికి తీసుకెళ్ళండి. వదలండి. ఏంటి? నాకు మొదటి నుంచి ఇతని మీద అనుమానంగానే ఉంది.
ఎందుకంటే ఇతను ఇన్విటేషన్ లేకుండా లోపలికి వచ్చాడు. భూషణ్ ఇతన్ని చెక్ చేయండి. చూడు, ఇది మీకు పద్ధతిగా లేదు. నన్ను చెక్ చేయడం ఏంటి? నిన్ను సోదా చేయక తప్పదు. ముందు ఇక్కడ ఉన్న వాళ్ళని చెక్ చేయండి, ఆ తర్వాత చూద్దాం. దొంగలా కనిపిస్తానా? మీరు దొంగ కానప్పుడు ఎందుకు భయపడుతున్నారు? భూషణ్ ఇతన్ని చెక్ చేయండి. చూసుకోండి, బాగా చూసుకోండి. అరే, ఈ బ్రేస్లెట్ ఇది ప్రియది. ఈ బ్రాస్లెట్ ఇతని దగ్గర ఉందంటే నెక్లెస్ కూడా నీ దగ్గర ఉండాలి. అరే! మర్యాదగా చెప్పు, ఎక్కడ దాచావో. భూషణ్ ఇతన్ని మళ్ళీ చెక్ చేయి. ఇంతకే అసలు నేను ఎవరో తెలుసా మీకు? ఏమీ లేవు మేడం. అయినా నువ్వు ఇలా ఎందుకు చెప్తావు? సిఐడికి ఫోన్ కలపండి. ఎస్ సార్. అరే, నేను చెప్పేది. అరే, నమస్తే సిస్టర్. నమస్తే. మీరెందుకు నన్ను పిలిచారు? చూడండి, ఆ రోజు మా అత్తగారన్న మాటలకి మీరు బాధపడ్డారు. నిజానికి నాకు కూడా కొద్దిగా కోపం వచ్చింది. మీకో విషయం చెప్పనా? ఓ ఏసీపీగా ఓ నేరస్తుని పట్టుకొని చట్టానికి అప్పగించాను. కానీ మీకు మాటిస్తున్నాను, మీ భర్త గారి విషయంలో నా నుంచి అయ్యే సహాయాన్ని నేను ఖచ్చితంగా చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ప్రణీత్. వాట్? డామ్ ఫూల్. సరే, నేను వెంటనే వస్తున్నా. ఓకే. చూడండి మేడం, మీరు పెద్ద సూపర్ స్టార్ అయితే అయ్యుండొచ్చు, కానీ వచ్చిన గెస్ట్ మీద దొంగతనం నేరం ఆపాదించడం పద్ధతి కాదు. చూడండి, అతను వచ్చిందే పిలవని పేరంటానికి. పైగా అతని జేబులో బ్రాస్లెట్ దొరికింది. ఇతన్నేమనాలో మీరే చెప్పండి. ఈజ్ ఇట్? ఈ విషయం మాకు తెలీదు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీ ఆఫీసర్ని అడిగి చూడండి. ప్రణయ్, ఏంటి వీడు చెప్తోంది? నీ పాకెట్లోనే ఆ వస్తువు దొరికిందట, నిజమేనా? అదేం లేదు సార్, ఎవరో కావాలనే నా పాకెట్లో వేసినట్టున్నారు సార్. ప్రణీత్ సార్ చెప్పేది నిజమే సార్, నాకు అదే అనుమానంగా ఉంది. ప్రణీత్, ఆ బ్రాస్లెట్ గురించి నాకెందుకు చెప్పలేదు? వాళ్ళు చెప్పేది నిజమేనా? సార్, బ్రాస్లెట్ నా పాకెట్లో దొరకటం నిజమే, కానీ సార్ నేను నిజం చెప్తున్నాను, అది నా పాకెట్లోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు సార్. ఎవరో కావాలని ఇదంతా చేశారు. మందు కొట్టావా? లేదు సార్. ఇంకేం ఆలోచిస్తున్నారు సార్? మీ ఆఫీసర్ని అరెస్ట్ చేయండి. ఎట్టి పరిస్థితిలోనూ నాకు నా హారం కావాలి. ఇది చాలా దారుణం సార్. ఒక సిన్సియర్ ఆఫీసర్పై ఇలాంటి నేరం మోపడం చాలా అన్యాయం. పైగా మీడియా మొత్తం కవర్ చేస్తోంది సార్. రేపొద్దున ఈ న్యూస్ని దారి తప్పిన సిఐడి అని టెలికాస్ట్ చేస్తారు. మన ప్రణీత్ మీద పడిన దొంగతనం అపవాదును మనం ఎలాగైనా తొలగించాలి. అసలు నేరస్తుని మనం ఎలాగైనా పట్టుకోవాలి. మేనేజర్, ఈ ప్లేస్ మొత్తాన్ని మేము జాగ్రత్తగా చెక్ చేయాలి. సరే సార్. అభిజిత్, జోసఫ్, సార్, ఈ ప్లేస్ మొత్తాన్ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఒక్క అంగుళం కూడా వదలొద్దు. ఇక్కడున్న వాళ్ళందరినీ జాగ్రత్తగా చెక్ చేయండి. ఏసీపీ గారు, నా హారం చాలా విలువైంది. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. అది నా పెళ్లి నాటి హారం. చూడండి మేడం, మీరు పోగొట్టుకున్న హారాన్ని ఎలాగైనా వెతికి తీసుకొచ్చి మీకు ఇస్తాం. సార్, జోసఫ్, క్లబ్లో అంతా వెతికాం సార్, ఎక్కడా దొరకలేదు. ఇక్కడున్న వాళ్ళందరినీ క్షుణ్ణంగా పరిశీలించావు, అయినా కనిపించలేదు. సార్, వచ్చిన వీళ్ళందరూ చెప్తున్న దాన్ని బట్టి దొంగతనం జరగగానే డోర్స్ క్లోజ్ చేశారట. ఒక్కరూ బయటకు వెళ్ళలేదంటున్నారు. ఇది చాలా విచిత్రంగా ఉంది సార్, హారం దానికదే మాయమైంది. సార్, వివేక్, ఇలా చూడండి సార్. ఇది రక్తంలో ఉంది. అక్కడ కూడా పడుంది. చూద్దాం. అరే, రక్తం కనిపించట్లేదు. ఒకవైపు దొంగతనం జరిగింది, మరోవైపు రక్తం మరకలు. ఇక్కడేదో జరిగినట్టుంది సార్. ప్రముఖ నటి షీలా కూతురు చిత్రరంగ ప్రవేశం సందర్భంగా జరిగిన పార్టీలో షీలా గారి హారం దొంగతనం జరిగింది. ఆ పార్టీలో సిఐడి ఆఫీసర్ ప్రణీత్ కూడా ఉన్నట్టు తెలిసింది.
ప్రణీత్ ఈ సంఘటనతో పార్టీ తాగడం మానేశానని మాతో చెప్పావు కదా, కానీ ఈ పేపర్లో ఏం రాసిందో తెలుసా? నువ్వు బాగా తాగి పడిపోయావట. సార్ అదంతా అబద్ధం. అబద్ధమా? సార్ కనీసం నన్ను తీసుకెళ్ళినా ఇదంతా జరిగేది కాదనుకుంటా. నువ్వు మధ్యలో ఎంటర్ అవ్వకు. నేను అసలు తాగలేదు. ఏదో ఫ్రూట్ జ్యూస్ తాగినంత మాత్రాన నిషేక్కుతా? ఫ్రూట్ జ్యూస్? ఫ్రూట్ జ్యూస్. ప్రణీత్, మాకు కూడా కాస్త ఆ ఫ్రూట్ జ్యూస్ తాగించొచ్చుగా? మేము కూడా నీలాగే ఇలా. సార్ ఏదో తెలియకుండా సార్ లైట్స్ ఆఫ్ అయ్యాక ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది సార్? ఎవరో నాకు డాష్ ఇచ్చారు సార్. డాష్ ఇచ్చారా? వాడు ఎవరో ఏంటో నీకేమైనా గుర్తుందా? అది గుర్తులేదు సార్. ఎవరైనా అమ్మాయి కావచ్చు సార్. అమ్మాయి కదయ్యా సార్. అదేంటంటే లిచ్చి. తను గుద్దిందా నిన్ను? అదే సార్. మనవాడు అసలు ఏం తాగాడో అర్థం కావట్లేదు. ఎవరో డాష్ కొట్టారంట. నీలాంటి ఆఫీసర్ మూలంగా మన సిఐడి వాళ్ళ పరువు పోయేలా ఉంది తెలుసా? 2 దొంగతనాలు జరిగాయి. అందులోంచి బ్రాస్లెట్ మన మహానుభావుడు జేబులో దొరికింది. ఇక రెండోది ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలీదు. ప్రణీత్, ఇక స్పృహలోకి వచ్చి సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పు. నువ్వన్నా ఆ ఫ్రూట్ ఉందే, నిన్నెలా డాష్ కొట్టిందో చెప్పు. సార్ అది ఆ చీకట్లో ఎవరు గుద్దారో తెలియదు కానీ అప్పుడు మాత్రం ఆ లిచ్చి ఐస్ క్రీమ్ సువాసన నా ముక్కుకి బేభత్సంగా తగిలింది సార్. నువ్వు చెప్పేది కరెక్టా? ఆ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లిచ్చియేనా? అవును సార్, 100%. కానీ మీరు తాగున్నారు కదా సార్. ఇక ఆపు, ఆపు. సరే సరే ప్రణీత్, సరే, నీ మాటలు నేను నమ్ముతున్నాను. అభిజిత్తో పనిచేయండి. సిటీలో ఎన్ని ఐస్ క్రీమ్ పార్లర్లు, రెస్టారెంట్లు ఉన్నాయో అన్నింటికి వెళ్ళి ఆ ఐస్ క్రీమ్ తినండి. మన ప్రణీత్కు వాసన మాత్రమే చూపించండి. ఆ పార్టీలో తను వాసన చూసిన ఐస్ క్రీమ్ ఏదో గుర్తుపట్టమనండి. తీసుకోండి సార్. ప్రణీత్ చూడు. ఆహాహాహా. సార్ ఇదే సార్, ఈ లిచ్చి ఐస్ క్రీమే సార్ ఆ పార్టీలో నాకు తగిలింది. నిన్న సినిమా హీరోయిన్ షీలా గారి ఫంక్షన్లో ఐస్ క్రీమ్ సప్లై చేసింది మీరేనా? అవును సార్. సార్ ఒక్క నిమిషం, నేను ఇక్కడ నుంచి ఐస్ క్రీమ్ సర్వ్ చేసిన అతన్ని పిలుస్తాను. ఒక్క నిమిషం. రమేష్, ఒకసారి ఇలా రా. చెప్పండి సార్. ఆ రమేష్ వీళ్ళు సిఐడి వాళ్ళట, నీకోసం వచ్చారు. సిఐడి? నువ్వు ఒకసారి ఇట్రా, త్వరగా బయటికి రా. ఏంటండి ఇది? సార్ ఇతనే సార్, ఖచ్చితంగా ఇతనే. అంటే నువ్వే ఆ బ్రాస్లెట్ ఇతను పాకెట్లో వేసావా? ఆ చీకట్లో నువ్వే కదా నన్ను గుద్దింది. సార్ నన్ను క్షమించండి సార్, నాకేం తెలీదు. నాకు వాళ్ళు డబ్బులు ఇస్తే అలా. ఎవరు వాళ్ళు? షీలా మేడం ఉంది కదా, హీరోయిన్, ఆమె సెక్రటరీ పల్లవి అండి. సెక్రటరీ? మేడం సెక్రటరీ డబ్బు ఇచ్చేదా? అవును సార్. డబ్బు దండుకునేందుకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీ పేపర్లో రాసిస్తారా? ఇక ముందు మిమ్మల్ని నేను పిలవను. అర్థమైందా మీకు? హలో మేడం. అరే మీరేంటి ఇలా అందరూ? చిన్న పనుండి వచ్చాం. పేపర్లో మీ మీద గాసిప్స్ వచ్చాయండి. అవును సార్, పేపర్ వాళ్ళు ఏదేదో రాస్తూ ఉంటారు. మీరు కనీసం ఆ ఐస్ క్రీమ్ ఎక్కడి నుంచి వచ్చిందేంటో కనుక్కుని. ఐస్ క్రీమా? అదే మీ ఫేవరెట్. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏంటి మీరు మాట్లాడేది? ఆహా, నీకేం తెలియదా మేమేం మాట్లాడుతున్నామో? చూడు, రమేష్ దొరికాడు. ఇంకా నువ్వు పంచాంగం విప్పు. సార్ నిజానికి మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. బ్రాస్లెట్ పోవడం, లైట్ ఆఫ్ అవ్వడం ఇదంతా చిన్న నాటకం. నాటకమా? నాటకం ఏంటి? అదంతా ప్రియ పబ్లిసిటీ కోసం. మీడియాలో ప్రియాకి పబ్లిసిటీ పెంచాలని. దానికోసం అలాంటి సీనియర్ సిఐడి ఆఫీసర్ని దొంగను చేస్తారా? మాకేం తెలుసు చెప్పండి, మీరు సిఐడి ఆఫీసర్ అని. అవును, సిఐడి ఆఫీసర్. అది సిన్సియర్ ఆఫీసర్ తెలుసా? కానీ సార్, హీరోయిన్ షీలా గారి హారం నిజంగానే దొంగతనం జరిగింది. అంటే ఆ హారం దొంగతనం జరగడం డ్రామా కాదా? లేదు సార్, హీరోయిన్ హారం నిజంగానే పోయింది. అయితే ఈ డ్రామాకి డైరెక్టర్ ఎవరు? చెప్పు. షీలా మేడంది. ఈజ్ ఇట్?
ఈ సెలబ్రిటీస్ పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తారు సార్. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఓ పార్టీ అరేంజ్ చేసింది, తన హారం పోయినట్టు డ్రామా ఆడింది, తన బ్రాస్లెట్ ని మన సిఐడి ఆఫీసర్ ప్రణీత్ జోబులో పడేసింది. సార్ వాళ్ళు బంగారం పోగొట్టుకున్నారో పారేసుకున్నారో పక్కన పెడితే ఒక సిఐడి ఆఫీసర్ని ఇరికించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అవును కావేరి, నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. వాళ్ళు పబ్లిసిటీ కోసం నన్ను బకరాన్ చేశారు. అలాంటి అదృష్టం మమ్మల్ని ఎప్పుడు వరుస్తుందో ఏంటో సార్. చూడు బాబు, వేటకారాలు వద్దు. నాకు కూడా ఓ రోజు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తా నేనేంటో. అర్థమైందా? సార్ ఎప్పుడో టైం రావడానికి ఇది లాటరీ కదా సార్. ప్రణీత్ వివేక్ ని పరువు తీయడానికి కంకణ కట్టుకున్నట్టున్నాడు. అసలు ఏం జరిగిందో మన వాడికి చెప్పు. అరే ఏం చెప్పంటారు సార్, అందరూ చప్పట్లు కొడుతున్నారు, నేను కూడా కొట్టాను. అంటే కింద పడేంత వరకు మనవాడు భజన చేస్తున్నాడు అన్నమాట. సార్ 3 సార్లు కేక్ కట్ చేశారు, 3 సార్లు చప్పట్లు కొట్టారు, అదే 3 సార్లు బెలూన్లు కింద పడ్డాయి. 1 మినిట్ ప్రణీత్, ఏమన్నావు నువ్వు? పైనుంచి బెలూన్లు కిందకు వచ్చాయా? అవును సార్. నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఆ ఫంక్షన్లో ఎవరు కావాలని ఇలా చేసినట్టున్నారు. అంటే అక్కడ ఆ జోసఫ్, సరిగ్గా నువ్వు అనుకుంటున్నదే నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఆ పార్టీ జరిగిన ప్లేస్కే వెళ్దాం పదండి. సార్ ఆ రోజు వీళ్ళే అక్కడ ఉంది. సురేష్, ప్రకాష్, జీవన్, సుధీర్, రమేష్ అక్కడ. రమేష్ ఈరోజు పనిలోకి రాలేదు సార్. నిన్న రాత్రి ఏదో ఫోన్ వచ్చింది సార్. ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పేసి కొన్ని రోజులు సెలవు కావాలని చెప్పెళ్ళాడు సార్. ఇక్కడ పార్టీ అయిపోయిన తర్వాత హాల్ని క్లీన్ చేసింది అతనైనా? అవును సార్, ఇది అతని పనే. ఆ రోజు పార్టీ అయిన తర్వాత కూడా తనే క్లీన్ చేశాడు, కానీ చాలా టైం తీసుకున్నాడు. అంటే సార్ పార్టీ అయిపోయాక చివరిగా వెళ్ళింది రమేష్ అన్నమాట. తర్వాత ఏమైందో నీకేమైనా గుర్తుందా? తర్వాత ఏం జరిగిందో నాకేం తెలియదు సార్. కానీ సార్ తర్వాత వాచ్మెన్ చెప్పాడు సార్ నాకు, రమేష్ని ఎవరో కారులో తీసుకెళ్లారని చెప్పాడు సార్. ఏంటి, రమేష్ కారులో? రమేష్ని కారులో ఎవరు తీసుకెళ్లారా? అభిజిత్, ఈ వెహికల్ దొంగతనం చేసిన వాళ్ళది అయి ఉంటుంది. అసలు దొంగలది. ఆ రమేష్ అడ్రస్ తెలుసుకోండి. నేను సిఐడి నుండి వచ్చాం. రమేష్తో మాట్లాడాలి. ఇంట్లోనే ఉన్నాడా? సార్ అతని ఇంట్లో లేడు, ఊరికెళ్ళాడు. ఊరికెళ్ళాడా? ఉన్న ఫలంగా అంత అర్జెంట్ ఏంటి? సార్ అది తాకట్టులో ఉన్న మా పొలం విడిపించడానికి వెళ్ళాడు. సో అనుకోకుండా లక్ష్మీ కటాక్షం కలిగినట్టుంది కదా? అవును సార్, అది 2 లక్షలు. అదిరింది. కాస్త వెళ్ళి సెర్చ్ చేయండి, మేడం గారు నిజం చెప్తున్నారో లేదో తెలుస్తుంది. ఇంతకీ మన వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సార్ అది నాకు కూడా తెలియదు సార్. ఎంత అడిగినా చెప్పలేదు నాతో. కానీ ఆ డబ్బు తెచ్చిన రోజు మాత్రం ఎందుకో కంగారుగా ఉన్నారు. అభిజిత్, ఎవరూ లేరు. చూడండి, భారీ ఎత్తున దొంగతనం జరిగింది. అది చేసింది ఇతనే అని మా అనుమానం. ఓరి భగవంతుడా, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు విన్నది నిజమే. ఆ దొంగ రమేష్కు డబ్బిచ్చాడు. సరే, గత 2 రోజులుగా రమేష్ ఎక్కడెక్కడికి వెళ్ళాడో తెలుసా? సార్ ప్రతిరోజు ఆయన పనికి వెళ్తాడు, కానీ డబ్బులు తెచ్చిన రోజు మాత్రం ఆయన పనికి వెళ్లేందుకు ముందే వేరే ఎక్కడికో వెళ్ళాలని చెప్పారు సార్. ఎక్కడికి? ఎక్కడికన్నాడంటే అది వైట్ విల్లా, అమీర్పేట్. వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయి. ఎస్ సార్. ఈ బంగ్లా ఎవరిది? షీలా మేడం గారి సార్. ఏంటి? అవును సార్, ఇది మా షీలా మేడం గారిది. షీలా మేడం బంగ్లా అంటే మేడం గారికి మన వాడు తెలుసు అనమాట. అవును సార్, రమేష్ ఇక్కడికే వచ్చి డబ్బులు తీసుకెళ్లాడు. మరి ఫర్నిచర్ ఎటు తీసుకెళ్తున్నారు? ఆగండి ఆగండి, దించండి, పెట్టేసాయి, కింద పెట్టండి ఫర్నిచర్. అరే సిఐడి వాళ్ళు. సిఐడి? వీళ్ళకి ఇక్కడే పని. పద చూద్దాం. తప్పకుండా ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఏం జరిగిందండి? అది అడగాల్సింది మేము. ఏం జరుగుతోంది ఇక్కడ? ఇదంతా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ముందు మీరు నాకు విషయం చెప్పండి. నా హారం దొరికిందా లేదా? లేదు, ప్రయత్నం చేస్తున్నాం. మీకు రమేష్ అనే వ్యక్తి ఎవరైనా తెలిసేమో, ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్పండి. రమేష్? లేదు సార్. సరే వదిలేయండి. ఈ ఫర్నిచర్ ఎక్కడికి వెళ్తోంది?
సార్ అది ఆ బీరువాను ఒకసారి మేము చెక్ చేయాలి. కీస్ ఎక్కడ? కీస్ ఆ, అది ఆ, అది చాలా పాత బీరువా కదా, ఆ, తాళాలు ఎక్కడో పడిపోయాయి. మేడం ఒకసారి మీ పర్స్ చూపించండి. పర్స్ ఎందుకు? అంటే దాంట్లో పెట్టి ఏమైనా మర్చిపోయారేమోనని. చూడండి మేడం, నేను చెప్తున్నాను కదా, నా దగ్గర ఎలాంటి కీస్ లేదు. ఇలా ఇవ్వండి. సార్ అద్భుతం, ఇందులో ఈ తాళాలు దొరికాయి. ఒకసారి ట్రై చేస్తాడు. మేడం గారి జాతకం తెలుస్తుంది. చూడండి మేడం, అభిజిత్, అరే పోయిందనుకున్నా నెక్లెస్. ఇది అయినా ఎక్కడికి ఎలా వచ్చింది? ఇది ఇది నా హారం. ఇక్కడికి ఎలా వచ్చింది? అదే మేము అడుగుతోంది. ఈ హారం ఇందులోకి ఎలా వచ్చింది చెప్పండి. అభిజిత్, సార్, ఈ హారం దొంగతనం జరిగిన చోట రక్తపు మరకలు కనిపించాయి. కొంపతీసి అది ఇది ఒకటి కాదు కదా? సార్ చూడండి, ఏవో లెటర్స్ దొరికాయి. ఈ చెప్పులు ఎవరివి? ఆ, ఇవి నా చెప్పులండి. మా ఇంట్లో ఉండాల్సిన చెప్పులు ఇక్కడికి ఎలా వచ్చాయి? చూడండి మేడం, మీరు పార్టీలో పోగొట్టుకున్న హారం మీ బీరువాలోనూ దొరికింది. రక్తపు మరకున్న శాండిల్ కూడా దొరికింది. కాబట్టి మీ ఇల్లు సెర్చ్ చేయక తప్పదు. చూడండి ఆఫీసర్ గారు, ఏంటిదంతా? మా ఇంటి నిండా గుంటలు తవ్విస్తున్నారేంటి? దయచేసి మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటారా? మీ ఇంట్లో దొరికిన ఆధారాలను బట్టి మేము ఇలా ప్రొసీడ్ అవుతున్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇక ఈ రక్తం మీ చెప్పుకు అంటుకుంది. దీనికి సమాధానం చెప్పగలరా? అది సార్ సార్ మేము బంగ్లా అంతా సోదా చేశాం సార్, ఏం దొరకలేదు. ఏమీ దొరకలేదా? లేదు సార్. అయినా ఈ శవం ఇక్కడికి ఎలా వచ్చింది? సార్ చాలా కాలం అయిందనుకుంటా. బంగ్లా వెనకాల శవం దొరికిందంటే ఖచ్చితంగా మీలో ఎవరో పాతి పెట్టే ఉంటారు. ఏంటి నేను చెప్పేది నిజమే కదా? సార్, ఏంటి మీరు అనేది? మేము దొంగలమనా, హత్య చేసేవాళ్ళమనా? ఎవరినో హత్య చేసి ఇంటి వెనకాల దాచిపెట్టాల్సిన అవసరం మాకేంటండి? సార్, ఇక్కడ అస్థిపంజరంతో పాటు ఏదో బాటిల్ కనిపిస్తుంది సార్. ఇదేదో ఖాళీ బాటిల్ సార్. ఇదిగో సార్ బాటిల్. ఏంటిది? శవంతో పాటు బాటిల్ని కూడా పూర్తి చేశారే. డాక్టర్ గారు, ఇది ఒరిజినల్ హారమేనా? అభిజిత్, ఒరిజినలే. ఇది ఒరిజినలా? ఎన్నిసార్లు చెప్పమంటారు? ఒరిజినల్ హారమే. అంటే షీలా గారు, మీకు రమేష్ తెలుసు. ఈ హారం దొంగతనంలో మీ హస్తం కూడా ఉంది. చూడండి, నేను మీకు ముందే చెప్పాను, నాకు ఆ రమేష్ ఎవరో అస్సలు తెలీదు. ఈ హారం నా బీరువాలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదని చెప్తున్నాను కదా. చూడండి షీలా, పల్లవి మాకంతా చెప్పింది. పల్లవినా? అవునండి. మీరు కేవలం పబ్లిసిటీ కోసం ఇంతకు తెగించారు అంటే ఈ హారం దొంగతనంలో ఖచ్చితంగా మీ హస్తం ఉండే ఉంటుంది. చూడండి, నా కూతురు ప్రియా పబ్లిసిటీ కోసం బలవంతంగా ఆ ఆఫీసర్ జేబులో ఈ బ్రాస్లెట్ వేయించాను. కానీ నా బీరువాలో ఈ హారం ఎలా వచ్చిందో నాకు అసలు తెలియదండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇంత విలువైన హారం ఈ బీరువాలో నేను ఎందుకు పెడతాను? పబ్లిసిటీ కోసం. చూడండి మేడం, మీరు దయచేసి నన్ను నమ్మండి. నేను ఆ హారాన్ని దాయలేదు. మరైతే ఆ లెటర్స్ కబడ్లోకి ఎలా వచ్చాయో చెప్పండి. నాకు తెలీదు. మరైతే ఈ శవం మీ బంగ్లాలోకి ఎలా వచ్చిందో చెప్పండి. అది కూడా నాకు తెలీదు.
డాక్టర్ గారు మీరు ఏమీ అనుకోకపోతే ఆ అస్థిపంజరం గురించి మాకు డీటెయిల్స్ చెప్తారా? అభిజిత్, ఇందులో మాట్లాడాల్సింది ఏమీ లేదు. అస్థిపంజరం ఒక మనిషిది. ఇతను హైటు 5.10 ఇంచెస్. చనిపోయేటప్పటికి ఇతని వయసు 30 సంవత్సరాలు. ఇతను చనిపోయాక కూడా హంతకుడు ఇతన్ని కుళ్ళ పొడిచాడు. అందుకే ఇతని ముఖం గుర్తుపట్టలేకుండా పోయింది. అంటే ఇతని ముఖాన్ని గుర్తించలేమా? ముఖం మీద దెబ్బ తగలడం వల్లే మరణం సంభవించిందా? లేదు, ఇతను సైనైడ్ వల్ల చనిపోయాడు. ఇది మళ్ళీ మీకు ఎలా తెలిసిందని నన్ను అడగకూడదు. సార్, ఎలా తెలిసింది? అడగొద్దని చెప్పాక అడుగుతావేంటి? ఆయన గురించి నీకు సరిగ్గా తెలియదు అనుకుంటా. సైనైడ్ దొరికింది ఇందులోనే. మాకు లభించిన దీన్ని పరిశీలించి మేము గమనిస్తే దీంట్లో సైనైడ్ ఉన్నట్టు తెలిసింది మాకు. ఈ సైనైడ్ 20 ఏళ్ల క్రితంది. ఏంటి, అన్నేళ్ళదా? అంటే ఇతను 20 ఏళ్ల క్రితం మరణించాడు. ఏమ్మా, బాగున్నావా? సార్ నమస్తే. నమస్తే. మీ అమ్మగారు ఎక్కడా? అమ్మ లోపలుంది, పిలుస్తాను. అమ్మా, అమ్మ చూడు ఎవరొచ్చారు. ఏసీపీ సార్. ఏసీపీ గారు రండి. నమస్తే. నమస్తే సిస్టర్. ఈ దారి గుండా వెళ్తూ ఉన్నాం. ఇలా కలిసి వెళ్దామని వచ్చాం. అలాగా? వీళ్ళంతా మా సిఐడి టీం మెంబర్స్. ఇతను ఇన్స్పెక్టర్ అభిజిత్. నమస్తే అమ్మా. తను నమస్తే. సబ్ ఇన్స్పెక్టర్ కావేరి. నమస్తే. అమ్మగారు ఎక్కడా కనిపించట్లేదు. తన ఆరోగ్యం ఎలా ఉంది? తనకిప్పుడు చూడమ్మా, నేనింతవరకు ఊరుకున్నది అసలెందుకో నీకు తెలుసా? ఇలాంటి వ్యక్తితో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఇతను నీ భర్తను అన్యాయంగా జైలుకు పంపించాడు. అత్తయ్య, అదే నా కొడుకు ఉండుంటే ఈరోజు వీళ్ల ముందు మనం చెయ్యి చాచాల్సిన అవసరం ఉండేది కాదు. చూడండమ్మా, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. నేను కేవలం రోహిత్ కోసం ఇక్కడికి వస్తున్నాను. రోహిత్ గురించి మీరు పట్టించుకోని అవసరం లేదు. తండ్రినైతే జైలుకు పంపారుగా. అత్తయ్య, మీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ ఊసు ఎత్తద్దు అని. దీని గురించి రోహిత్ కు ఏమీ తెలియదు. అది వాడికి తెలిస్తే వాడసలు తట్టుకోగలడా? ఓ హత్య, దొంగతనం అనేవి ఏ రోజుకైనా ఖచ్చితంగా బయటపడతాయి. సార్, ఇక్కడ విచిత్రం ఏంటంటే హంతకుడు కలలో కూడా ఊహించి ఉండడు 20 సంవత్సరాల తర్వాత ఈ హత్య ఉదంతం బయటికి వస్తుందని. నువ్వు చెప్తున్నట్టు వాడు ఆలోచించలేదు అన్నమాట నిజమే. కానీ ప్రమాదవశాత్తు ఆ శవం ఎవరికంటైనా పడితే ఆ మర్డర్ చేసింది ఎవరో తెలిసిపోతుంది అన్న సంగతి వాడికి తెలుసు. అందుకనే తెలివిగా ముఖాన్ని చిందరబందర చేసి శరీరంలోని భాగాలన్నీ తీసి పారేశాడు. ఇక్కడ హంతకుడు ఇంకో పొరపాటు చేశాడు. ఆ సైనైడ్ బాటిల్ అక్కడ వదిలేశాడు. పాపం 20 సంవత్సరాల తర్వాత డాక్టర్ రాహుల్ అనే అతను వచ్చి ఖాళీ బాటిల్ని కూడా సైనైడ్ బాటిల్ అని బయట పెడతాడని ఆ నేరస్తుడు గ్రహించుండడు. అంతే కదూ? అదే కాక హతునికి ఇంకా కొన్ని గుర్తులున్నాయి సార్. ఏంటవి లావణ్య? అదే సార్, అతనికి ఒక బొడిప ఉంది సార్. కరెక్ట్. లావణ్య, నువ్వు వివేక్ కలిసి ఓ పని చేయండి. గడిచిన 20 సంవత్సరాల్లో ఎవరెవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరిది లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళలో ఎవరి గడ్డం పైన బడిపే ఉందో చెక్ చేయండి. గెడ్డంపై? అవును, గడ్డం పైన బడిపే చెక్ చేయండి. వెళ్ళండి త్వరగా. ఎస్ సార్. సార్, ఆ బంగళా హీరోయిన్ వాళ్ళ నాన్నగారిది. అలాగే శవం కూడా చాలా పురాతనమైంది. అంటే షీలా తండ్రికి తెలిసే ఉంటుంది. అంటే నువ్వు చెప్పాలనుకున్నది ఈ హత్యని వాళ్ళ డాడీ చేశాడంటావా? చేయించుండొచ్చు కదా సార్. కావచ్చు, కానీ ఎందుకు? వై? సార్, ఆ, మాకు 7 పేర్లు దొరికాయి. దాంట్లో ఒక వ్యక్తికి మాత్రమే గెడ్డంపై బొడిప ఉంది సార్. అతని పేరు ప్రదీప్. సరే, ప్రదీప్ పైన దొంగతనం కేసు కూడా ఉంది. ఎలాంటి కేసు? ఇతను ఒకప్పుడు ఒక నెక్లెస్ దొంగిలించాడు. అదే నెక్లెస్ మళ్ళీ ఇప్పుడు దొంగిలించబడింది. వివేక్, నువ్వు చెప్పేది నిజమా? ఎస్ సార్. ప్రముఖ సినిమా ప్రొడ్యూసర్ కూతురు డైమండ్ నెక్లెస్ దొంగతనానికి గురైంది. కాసేపటి తర్వాత ఆ నెక్లెస్ ఓ షూలో దొరికింది. ఆ నెక్లెస్ షూలో దొరికిందట. 20 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కూడా అదే జరిగిందా? అంటే సార్, ఆ నెక్లెస్, ఆ శవం, ఈ షీలా తండ్రి అంతా కలిసే ఉన్నారన్నమాట. సార్, నాకేమనిపిస్తుందంటే అతన్ని షీలా తండ్రే చంపుంటాడు. అభిజిత్తో పని చేయండి.
నువ్వు జోసఫ్ కావేరి కలిసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళండి. వాళ్లకు ఖచ్చితంగా ఈ వ్యక్తి గురించి తెలిసే ఉంటుంది. ప్రదీప్ ఎవరు ప్రదీప్? చూడండి, ఎవరు ప్రదీప్ అనేతను నాకు తెలీదు. అయినా అలా ఎందుకు అడుగుతున్నారు మీరు? అయినా ఆ పేరు వినగానే అంత కంగారు పడుతున్నారెందుకు? నేనా? నేను బాగానే ఉన్నాను. నేనెక్కడ వణుకుతున్నాను? అయ్యో ఓకే, అయ్యో ఓకే మమ్మీ. యా, ఐఎమ్ ఓకే. చూడండి మేడం, చాలా ఏళ్ల క్రితం ఇదే హారం దొంగతనానికి గురైంది కదా. వాట్? మమ్మీ మమ్మీ, ఈ హారం ఇంతకు ముందు కూడా దొంగతనం జరిగిందా? అడుగుతోంది మిమ్మల్ని, చెప్పండి. జరిగింది. మీ హారం దొంగతనం జరిగిందని ఆ నేరం మీ డ్రైవర్పై మోపారు. అతని పేరు ప్రదీప్. మా ఉద్దేశంలో మీ బంగ్లాలో దొరికిన ఆ శవం అతనిదే అయి ఉంటుంది. బహుశా మీరే అతన్ని చంపి పాతి పెట్టినట్టున్నారు. లేదు, నేను అతన్ని చంపలేదు. మనసారా ప్రేమించాను. అవును, మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. అక్కడి నుంచి పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఎంతకాలం ఈ విషయం ఎవరికీ తెలీదు. అందుకే ఆ రోజు మీరు బీర్వా ఓపెన్ చేస్తుంటే కంగారు పడ్డాను. ఎందుకంటే దాంట్లో మేమిద్దరం దాచుకున్న లవ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి. మరి హత్య ఎవరు చేశారు? చూడండి మిస్టర్, మిమ్మల్ని ఒకసారి ఇంట్రాగేట్ చేయాలి. నానో, వారికేం తెలీదు. ఎందుకంటే ఆ తర్వాతే మా పెళ్ళయింది. ఒకవేళ ఇతను ఆ లెటర్లు చూసి ఉండొచ్చు కదా. సార్, మీరు ఇలా దారుణంగా మాట్లాడడం నాకు నచ్చలేదు. అసలు ఈ విషయాన్ని విని నేను షాక్లో ఉన్నాను. నాకెందుకో వీళ్ళు నిజం చెప్తున్నారనిపిస్తోంది. మరైతే అతన్ని ఎవరు మర్డర్ చేశారేంటో తెలుసుకోవాలి. ఆ అమ్మాయి నిజమే చెప్తుందనిపిస్తుంది. 20 సంవత్సరాల క్రితం ఇలాంటి దొంగతనమే జరిగితే స్వయంగా ఆ విషయాన్ని తనే చెప్పి తను ఎందుకు ఇరుక్కుంటుంది? సార్, షీలా డ్రైవర్ను ప్రేమించింది, పారిపోయి పెళ్లి చేసుకుంటుందని తెలిసి ఇంట్లో వాళ్ళు వెంటనే పెళ్లి చేసుంటారు. ఇక్కడ ఒకటి క్లియర్గా ఉంది సార్. అయితే డ్రైవర్ని వాళ్ళని చంపించుంటారు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి జోసఫ్. హత్య ఎవరు చేశారు, హారాన్ని ఎవరు దొంగిలించారు. పైగా గతంలో లాగే జాగ్రత్తగా తిరిగి తీసుకొచ్చి పెట్టేశారు. ఎందుకు? అదే అర్థం కావట్లేదు జోసఫ్. ఈ అమ్మాయి మీద వీళ్ళ ఫ్యామిలీ మీద పగపట్టిన వాళ్లే ఇలా చేసే అవకాశం ఉంది. ఎవరు షీలాపై పగ తీర్చుకుంటున్నారు? ఎవరో పగ తీర్చుకుంటున్నారు, కానీ అది ఎవరై ఉంటారు? సార్, ఒకవేళ డ్రైవర్కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ ఛాన్స్ ఉంది సార్. అతనంటే ఇష్టం ఉన్న వాళ్లే ఇలా చేసే అవకాశం ఉంది. ఇన్నేళ్లు కామ్గా ఉండి ఇప్పుడు అవకాశం చూసుకొని వీళ్ళ ఫ్యామిలీ మీద అటాక్స్ చేస్తున్నారు. వాళ్ళెవరైనా గాని ఆ అమ్మాయి గురించి బాగా తెలిసిన వాళ్లే అయి ఉంటారు. తనకు చాలా దగ్గర వాళ్లే అయి ఉంటారు. సార్, అయితే అతను పట్టుకోవడం ఎలా? వివేక్, డిఎన్ఏ చేసి అందరికి డిఎన్ఏ టెస్ట్ చేయించండి. ప్రస్తుతం ఆ వ్యక్తి శవం మన దగ్గర ఉంది. ఎవరి డిఎన్ఏ అయితే ఆ 7 డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందో వాళ్లే అతని రిలేటివ్స్. సార్, ఆ 20 సంవత్సరాల క్రితం రిపోర్ట్లో సార్ అడ్రస్ ఉంటుంది కదా? యు ఆర్ రైట్. లవణ్య, ఆ రిపోర్ట్ తీసుకురా, దాని మీద అడ్రస్ చూడు. ఎస్ సార్. 20 సంవత్సరాల తర్వాత అక్కడ వాళ్ళు ఉండడం అనేది సాధ్యం అంటారా సార్? సార్, అడ్రస్ దొరికింది. నమస్కారం అమ్మా. మీరెవరు? అమ్మా, మేము సిఐడి నుంచి వచ్చాం. మీతో కాస్త మాట్లాడాలి. అది ప్రదీప్ గురించి మాట్లాడాలి. అతను మా అల్లుడు. అల్లుడా? ప్రదీప్ మీ అల్లుడా? అవును. అంటే దీని అర్థం అతనికి పెళ్ళైందా? మా అల్లుడు చాలా దుర్మార్గుడు. అతను నా కూతురిని పెళ్లి చేసుకున్నాడు. దాన్ని ఎన్నో కష్టాలు పెట్టాడు. ఇప్పుడు తన ఆరోగ్యం ఎంతో పాడైపోయింది. ఎందుకు? మీరే వెళ్ళి చూడండి. మేడం, మేము మీతో మీ వారి గురించి మాట్లాడదామని వచ్చాం.
ప్రదీప్ 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 మేడం, అది మీకు మీ వారు ఎక్కడున్నారేంటో తెలుసా? ఏంటండి ఇది? ఏమండి? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. చేయండి, ప్లీజ్. మా మాట వినండి. కూర్చోండి మీరు, కూర్చోండి. నేను చెప్పేది వినండి. నట్స్, ఆవిడ జాగ్రత్తగా చూసుకోండి. ఆవిడ ఆ పేరు వినగానే ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. ఆవిడ చేతిలో ఉన్న బొమ్మతో ఒకసారి ఆడుతుంది, ఒకసారి విరిచేస్తుంది. ఆవిడ ఇలా ఎందుకు చేస్తుందో మాకిప్పటికీ అర్థం కావట్లేదు. అభిజిత్, మీరు తీసుకొచ్చిన ఈ ఆధారాలన్నీ తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే కోర్టులో కేసు పెట్టిన తర్వాత మీకు ఉపయోగపడతాయి. ఓకే, ఆ అమ్మాయి వెంట్రుకలు DNA టెస్ట్ కోసం ఇచ్చారు కదా, అవి కూడా చేసేసారా? చేసామండి, అన్నీ చేసాం. మరి ఇంకెందుకు ఆలస్యం సార్? చెప్పండి, అతని బంధువులు ఎవరో ఏంటో కాస్త డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది నేను చెప్తాను. రాసివ్వాల్సిన అవసరం ఏంటి? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఎందుకు రాస్తున్నానంటే మీరు పేరు చదివాక నేను అబద్ధం చెప్తున్నానని మీరు అనుకోకూడదు. ఇది ఇది ఇదేంటి సార్? ఇదే నిజం. DNA ఎప్పుడు తప్పు చెప్పదు. అస్సలు నమ్మలేకపోతున్నా. నమ్మకం నమ్మకం నమ్మకం. వెళ్ళి పట్టుకో. ఇప్పటి వరకు మా జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదురయ్యాయి. అవన్నీ మర్చిపోయి ఒక కొత్త జీవితానికి శుభసూచకంగా ఉండాలని ఆశిస్తూ మా అమ్మాయి ప్రియా కొత్త సినిమా కబుర్లు మీతో పంచుకోవాలని మిమ్మల్ని పిలిపించి ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను. ఈ సినిమా మీకు నచ్చుతుందనుకుంటున్నాను. మేడం, ఈ సినిమా గురించి మీ స్పందన చెప్తారా? చెప్పడానికి మాటలే రావట్లేదు. ఎంతో ఆనందంగా ఉంది. సిఐడి చూడండి, మీరు మళ్ళీ ఇక్కడ రాద్ధాంతం చేయకండి ప్లీజ్. రేపు మా అమ్మాయి సినిమా రిలీజ్ అవుతుంది. షీలా గారు, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఈ కథలో ఉన్న ట్విస్ట్ ఏంటో, అసలు విలన్ ఎవరో మాకు తెలిసిపోయింది. వాళ్ళ కథకి శుభం కార్డేద్దామని వచ్చాం. అతనికి సంబంధించిన వ్యక్తి ప్రియా. ఏంటి? నేనా? ఆ, ప్రియానే ప్రదీప్ కూతురు. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? చూడండి మేడం, DNA రిపోర్టు ప్రకారమే మేము ఈ మాట మీకు చెప్తున్నాం. నేను ప్రదీప్ కూతుర్నేంటి? నేను ప్రదీప్ కూతుర్ని కాను. మా అమ్మ నాన్నలు వీళ్ళు. నాకు అసలు ఏ ప్రదీప్ తెలీదు. అంటే DNA రిపోర్టు అబద్ధం చెప్తుందా? అవును, మీ DNA రిపోర్ట్ నిజంగా అబద్ధం. ఇదంతా మీరల్లిన కొత్త కట్టు కదా. చూడండి, DNA రిపోర్ట్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. అవును అవును, నేను సిఐడి వాళ్ళకి భయపడి వాళ్ళకి DNA శాంపిల్ ఇవ్వలేదు. నేను వీళ్ళకి అబద్ధం చెప్పాను. ఏం అబద్ధం చెప్పావు? అంటే అది ఆ శాంపిల్ నాదని. మరి అయితే ఆ శాంపిల్ ఎవరిది? తనది. ఎక్కడికి వెళ్తున్నావు? పల్లవి, నువ్వా? ఓ, అయితే నువ్వేనా ప్రదీప్ కూతురువి? ఇదంతా నువ్వే చేసావు కదా? అవును, నేనే ప్రదీప్ కూతుర్ని. ఇదంతా చేసింది కూడా నేనే రమేష్కి డబ్బులిచ్చాను ఆ హారం దొంగిలించమని. ఆ చెప్పుకు రక్తం అంటించింది కూడా నేనే. ఎందుకంటే నేను ఈవిడ మీద పగ తీర్చుకునేందుకు. నాకు మా అమ్మకు కూడా చాలా అన్యాయం చేసింది. మా నాన్నకి పెళ్లి అయ్యుండి కూడా ఈవిడ వెంట పిచ్చివాడిలా తిరిగాడు. ఏంటి? ప్రదీప్కు పెళ్ళైందా? ఎంత నమ్మక ద్రోహం!
ఒక రోజు రాత్రి మా నాన్న ఈవిడతో పారిపోవాలని చూస్తే మా అమ్మ మా నాన్నకి సైనైడ్ పెట్టి చంపేసింది. ఈవిని అరెస్ట్ చేయండి. అమ్మా ఏంటమ్మా ఇదే? ఓరి భగవంతుడా, నా కొడుకు ఇలా ఎందుకు చేశాడు? ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.